వెల్కమ్ టు కేటీవీ. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ సుల్తాన్ బజార్ సమీపంలోని ఓ కబూతర్ ఖానా అంటే పావురాలకు దాణా వేసే ప్రాంతంను మూసివేశారు. పావురాల వల్ల ఆ పరిసరాల్లోని ప్రజలకు శ్వాస సమస్యలు, అలర్జీలు రావడమే దీనికి కారణం. ఇటీవల ముంబై నడిబొడ్డున ఉన్న దాదర్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న కబూతర్ ఖానాల్ని మూసివేయాలని అక్కడి హైకోర్టు ఆదేశించింది. పావురాలకు వేస్తున్న దాణా కుళ్ళిపోవడం, దీంతో దుర్గంధం వ్యాపిస్తుండడం, పావురాలు రెట్టలు, వాటి శరీరంపైన ఉండే సూక్ష్మజీవులు మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడమే ఇందుకు కారణం. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్ 2023 రిపోర్టు ప్రకారం దేశంలో 2000వ సంవత్సరం తర్వాత రాక్ పీజియన్ అనే జాతి పావురాలు జనాభా 150% పైగా పెరిగింది. భవనాలు, ఆకాశ హర్మ్యాలు తదితర ఎత్తైన భారీ నిర్మాణాలు ఇవి గూళ్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటున్నాయి. ఒక పావురం ఏడాదికి సగటున 11.5 నుంచి 12 కిలోల రెట్ట వేస్తుంది. వీటి గూళ్ళు ఆమ్లత్వాన్ని కలిగి ఉండే విసర్జకాలు పురాతన చారిత్రక కట్టడాలు, విగ్రహాల్ని దెబ్బతీస్తున్నాయి. ఈ కారణంతోనే 2019లో హైదరాబాద్లోని మొజాంజహి మార్కెట్ వద్ద వందలాది పావురాల్ని పట్టుకొని శ్రీశైలం అడవుల్లో వదిలారు. నగరాలు, పట్టణాల్లో పావురాల వల్ల అపరిశుభ్రత పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దేశంలో చాలా వరకు హైపర్ సెన్సిటివిటీ, న్యూమోనైటిస్ కేసులకు పావురాలే కారణం. వీటి రెట్టలు, ఈకల నుంచి క్రిప్టోకోకస్, హిస్టోప్లాస్మోసిస్ లాంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటీన్లు విడుదలవుతాయి. వీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయి. వీటిని పీల్చడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు, పిల్లల్లో అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు, మెదడు వాపు తదితర రుగ్మతలు వస్తాయి. సులభంగా దాణా అందుతుండడంతో అటవీ, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే అర్బన్లో వీటి సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఆయా పట్టణాల్లో ఉండే పావురాలు ఏటా 6 సార్లు సంతానాన్ని కంటాయి. వీటిని వేటాడే జంతువులు, పక్షులు చాలా తక్కువగా ఉండడంతో నియంత్రణ సహజంగా జరగడం లేదు. భారీ సంఖ్యలో ఉండే పావురాలతో ఆహారం, ఆవాసం విషయంలో పోటీ పడలేక పిచ్చుకలు, మైనాలు తదితర పక్షులు చాలా ప్రాంతాల్లో కనుమరుగవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముంబై, ఢిల్లీ సహా వివిధ నగరాల్లో పావురాలకు దాణా వేసే ప్రాంతాల్ని తగ్గించారు. బహిరంగ ప్రదేశాల్లో దాణా వేస్తే బెంగళూరు, పూణే, థానే వంటి ప్రదేశాల్లో జరిమానా విధిస్తున్నారు. పావురం రెట్టలు 60 రకాల వ్యాధులకు కారణమవుతాయి. వీటి విసర్జకాలు అంటువ్యాధుల్ని కలుగజేసే క్రిములకు వాహకాలుగా పనిచేస్తాయి. వీటి ఈకల్లో ఉండే టిక్స్, మైట్స్, పేలు వంటివి హాని చేస్తాయి. ఒక పావురం ఎగిరినప్పుడు అది దాని రెక్కలను విప్పుతుంది. ఇది గాలిలో తేలియాడే ప్రోటీన్లను విడుదల చేస్తుంది. అవి చాలా రోజుల వరకు గాలిలోనే ఉంటాయి. మనం వాటిని పీల్చినప్పుడు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. వీటి ఈకల మీద డాండర్, చుండ్రును పోలిన పదార్థం ఉంటుంది. ఇవి ఎగిరినప్పుడు గాలిలోకి చేరి అక్కడున్న వారికి ఎలర్జీలకు కారణమవుతుంది. ఆయాసం, దగ్గు, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు వారి పరిసరాల్లో పావురాలు ఉన్నాయేమో చూడాలి. వీటన్నిటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పక్షులకు సొంతంగా ఆహారం సమకూర్చుకునే లక్షణం ఉంటుంది. దాన్ని మనమే తగ్గిస్తున్నాం. పావురాలకు ఆహారం వేయడం మానేస్తే అవి జనావాసాల నుంచి దూరంగా వెళ్తాయి. ఇళ్లలోకి రాకుండా తలుపులు, కిటికీలకు నెట్లు బిగించాలి. అపార్ట్మెంట్లకు వలలు వేయాలి. ఇళ్లలో పావురాలు రెట్టలు వేసే కిటికీలు, పైకప్పుల్ని మాస్క్ ధరించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అక్కడ క్రిమి సంహారాలను చల్లాలి. ఇళ్లపైన ఉండే వాటర్ ట్యాంకులకు ఖచ్చితంగా ఆచ్ఛాదనం ఉంచాలి. కబూతర్ ఖానాలను జనసమ్మర్దం ఉండే ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాలి.